ఎండలు ఠారెత్తించేస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఇలాంటప్పుడు వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం మనలో చాలామంది చల్లటి కూల్ డ్రింకుల్ని, పండ్ల రసాల్ని తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వీటికన్నా షర్బతులను తయారు చేసుకుని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు నిపుణులు. పంచదారను పాకం పట్టి అందులోకి కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేసే షర్బతులు అనేవి వేసవి తాపాన్ని ఇట్టే తగ్గిస్తాయి. ఆయుర్వేద వైద్యం చెప్తున్న సూచనలు, సలహాల ప్రకారం షర్బతులను ఎలా తయారు చేసుకోవాలో, షర్బతులతో మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో నీళ్లు ఎంతగా తాగుతున్నా ఒక పట్టాన మనకు దప్పిక తీరదు. బాటిళ్ల కొద్దీ చల్లటి నీళ్లు తాగుతున్నా దప్పిక నుంచి మనకు ఉపశమనం దొరకదు. పదే పదే చల్లటి కూల్ డ్రింక్లు తాగే వారి పరిస్థితి కూడా అంతే. ఇలా కూల్ డ్రింక్ తాగి కూర్చున్నారో లేదో అలా మళ్లీ దాహం వేస్తూ ఉంటుంది. కొంతలో కొంత పళ్ల రసాలే ఈ వేసవిలో కాస్త మేలనిపిస్తుంటాయి. అయితే పళ్ల రసాల కంటే కూడా ఎండాకాలంలో షర్బతులను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతుంది ఆయుర్వేదం. రకరకాల వనమూలికల్ని నీటిలో ఉడికించి ఆపై చక్కెర పాకంతో రంగరించి తయారు చేసే షర్బతులు వేసవిలో మనకు చలవదనాన్ని అందించడంతో పాటు డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి ఇక్కట్లను దూరంగా ఉంచుతాయని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వేసవి కాలంలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడేటువంటి కొన్ని పానీయాలు తయారు చేసుకోవచ్చు. అంటే మనకి మామూలుగా ఎండాకాలం రాగానే ఏదో కూల్ డ్రింక్స్ రెడీగా దొరికేటువంటి వాళ్ళు అయితే ప్రిజర్వ్డ్ జ్యూసెస్ అవి తీసుకుంటూ ఉంటారు. అవి అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చేటువంటి పదార్థాలు అవి ఉంటాయి. ఎందుకంటే వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ఎక్కువగా ఉండేటువంటి చక్కెర పదార్థం కానీ, అందులో నిజానికి పోషక విలువ కూడా ఏమీ ఉండదు. అలా కాకుండా మనం ఇంటి దగ్గరే ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఎండవేడిని భరించాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేలాగా చక్కటి షర్బత్ లాంటివి తయారు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో ఆరోగ్య రక్షణకి, జీర్ణశక్తి బాగుండడానికి కూడా మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మజ్జిగతోటి కొన్ని రకాల పానీయాలు చేసుకున్నట్టయితే ఎండాకాలంలో ప్రతిరోజు హ్యాపీగా చేసుకోవచ్చు, తేలిగ్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. కనుక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. దీనికి ఎలాగంటే కమ్మటి పెరుగును తీసుకోవాలి. కమ్మటి పెరుగు 1 కప్పు పెరుగు తీసుకున్నట్టయితే దాంట్లో 3 కప్పులు నీళ్లు కలుపుకొని బాగా చిలకాలి. ఆ చిలికిన దాంట్లో ఏంటంటే మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఏంటంటే కొంచెం జీర్ణశక్తిని పెంపొందించి వడదెబ్బ తగలకుండా ఉండేలాంటి విధానాలు చేసుకోవడానికి అందులో కొత్తిమీర రసము, పుదీనా రసము, కొంచెం కరివేపాకు ముక్కలు, సైంధవ లవణము వీటిని అందులో కలిపేసుకొని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక కుండలో పోసి పెట్టుంచేసుకొని బాగా చల్లబడ్డ తర్వాత పొద్దున సాయంత్రం 2 పూట్ల చక్కగా ఒక గ్లాస్ చొప్పున ఈ పానీయాన్ని తీసుకుంటూ ఉంటే శరీరానికి నిస్త్రాణ ఉండదు, ఎండాకాలంలో వచ్చేటువంటి నీరసం ఉండదు, వడదెబ్బ తగిలే అవకాశం కూడా లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ఈ పానీయం ఉపయోగపడుతుంది. అలాగే పెరుగుతోటి అంటే మజ్జిగతోటి చేసుకునేటువంటి మరొక పానీయం కూడా ఉంది. దానిలో ఏంటంటే దీన్ని కొంచెం తీయగా చేసుకోవచ్చు అనమాట. 1 కప్పు పెరుగుకి 3 కప్పులు నీళ్ళు కలుపుకొని అలా బాగా చిలికి పెట్టేసుకొని గులాబీ రేకుల్ని శుభ్రంగా కడిగేసి ముద్దలాగా నూరినటువంటి గులాబీ రేకులు కొంచెం పటిక బెల్లం కలిపేసి ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక చిన్న కుండ దొరికినట్టయితే కనుక కుండలో ఈయన మజ్జిగని పోసి పెట్టుంచేసుకొని 1 గంట 2 గంటల తర్వాత న్యాచురల్గా చల్లబడుతుంది కనుక ఆ పానీయాన్ని కూడా తీసుకుంటున్నట్టయితే ఎండాకాలంలో బలహీనత అనేటువంటిది లేకుండా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏంటంటే ఇంకొక పానీయం కూడా మజ్జిగతోటే తయారు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పల్చటి మజ్జిగ, బాగా పల్చగా మజ్జిగ చేసుకోవాలంటే 1 కప్పు పెరుగు తీసుకుంటే దానికి 8 కప్పులు నీళ్ళలాగా బాగా పల్చగా కలిపి చక్కగా మజ్జిగ చిలికేసుకొని జీలకర్ర పొడి, వాము పొడి, నల్ల ఉప్పు వీటిని కలిపేసుకొని కుండలో పోసి ఉంచేసుకొని అది న్యాచురల్గా చల్లబడ్డ తర్వాత మనకి ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు 1 గ్లాస్ చొప్పున రోజులో 3-4 సార్లు తీసుకుంటూ ఉండొచ్చు ఈ పానీయాన్ని. ఈ పానీయం కూడా ఈ సీజన్ మొత్తం ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఎలాంటి అనారోగ్యాలు రావు, జీర్ణశక్తి బాగుంటుంది. ఈ అజీర్ణము, మనకి ఇక ఈ లూజ్ మోషన్స్ ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా కూడా ఈ పానీయం చక్కగా ఉపయోగపడుతుంది. షర్బత్ అంటే తీయటి పదార్థంతోటి తయారు చేసిన శీతల పానీయం అని చెప్పుకోవచ్చు. రకరకాలైన వనమూలికలు, ద్రవ్యాలతోటి తయారు చేసుకున్న షర్బత్లను ఏడాది పొడవునా నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. వేసవిలో మనం ముఖ్యంగా 5-6 రకాల షర్బత్లను తయారు చేసుకుని వాడుకోవచ్చు. అలాంటి వాటిలో తాటి ముంజల షర్బత్తును ముందుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పుష్కలంగా దొరికే తాటి ముంజల్ని గుజ్జుగా చేసి 1 కప్పు పాలు, కొంచెం పంచదార పాకం కలుపుకొని నిత్యం తాగుతుంటే వేసవి హాయిగా గడిచిపోతుంది.
వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరకడంతో పాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి బాధించకుండా ఉంటాయి. ఈ పానీయాల్లో మజ్జిగతోటే కాకుండా మనం రకరకాల ఆయుర్వేద మూలికలతో కూడా కొన్ని పానీయాలు తయారు చేసుకొని ఉంచుకొని రోజు వాడుకోవచ్చు అనమాట. అలాగా ఈ ఎండాకాలంలో మనకి బాగా ఉపయోగపడేటువంటిది ఒకటి సుగంధి పాల ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది. అంటే ఈ కాలంలో కొంచెం రక్త సంబంధమైన అనారోగ్యాలు కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే చర్మం మీద ఆ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా సుగంధి పాలు ఉపయోగపడుతుంది. సుగంధి పాల కొంచెం బరకగా ఉండేటువంటి చూర్ణాన్ని, ఒక 100 గ్రాముల చూర్ణం తీసుకున్నట్టయితే దాంట్లో 8 రెట్లు, అంటే ఒక 800 మిల్లీలీటర్ల నీటిని పోసి సన్నటి మంట మీద 4వ వంతు మిగిలేలాగా దాన్ని కాచుకోవాలి. ఒక కషాయంలాగా కాచుకోవాలన్నమాట. ఆ కషాయం అంటే సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల కషాయం తయారవుతుంది. ఆ కషాయంలో తర్వాత ఏంటంటే దాన్ని వడగట్టేసుకొని అందులో ఒక 100 గ్రాముల అంటే ఒక 100 గ్రాముల చక్కెర వేసి కషాయము చక్కెర 2 కలిపేసి కరిగిపోయిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు దాన్ని మరిగించాలన్నమాట. అలా మరిగినటువంటి దాన్ని చల్లారాక ఒక సీసాలో పోసి ఉంచుకొని ప్రతిరోజు, అంటే ఈ ఎండాకాలంలో సుమారుగా ఒక 2 చెంచాల ఈ పానీయాల్లో 1 కప్పు నీళ్లు కలిపేసుకొని ప్రతిరోజు, అంటే చల్లటి నీళ్లు కలుపుకొని రోజు ఒక పానీయంలాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుంది, ఒంటికి బలాన్ని ఇస్తుంది. ఇది ఒక మంచి రసాయనం కూడాను. అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా కూడా ఈ సుగంధి పాలతో తయారు చేసుకునేటువంటి పానీయం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇదే విధంగా మనం వట్టివేళ్లతో కూడా తయారు చేసుకోవచ్చు. వట్టివేళ్ల చూర్ణం కూడా కొంచెం బరకగా ఉంటే మంచిది. లేదంటే వట్టివేళ్ళని సన్నటి ముక్కల్లాగా తరిగేసి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని ఒక 100 గ్రాముల వట్టివేళ్ళని తీసుకున్నట్టయితే కనుక అందులో 800 మిల్లీలీటర్ల నీటిని పోసి దాన్ని సన్నటి మంట మీద మళ్ళీ 4వ వంతు మిగిలేలాగా బాగా కాచుకోవాలి. ఆ కాచుకున్నటువంటి దాన్ని వడగట్టేసి ఆ కషాయంలో 100 గ్రాముల చక్కెర కలిపేసుకొని, లేదంటే కుదిరితే పటిక బెల్లం కానీ చక్కెర కానీ వేసి దాన్ని సన్నటి మంట మీద కొంచెం చిక్కపడి సన్నగా పాకంలాగా అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. ఈ పానీయాన్ని కూడా చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక సీసాలో పోసి ఉంచేసుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం వాడుకోవచ్చు దాన్ని. అయితే కొంచెం చక్కెర వేసి చేస్తాం కనుక మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే మనకి షడంగ పానీయ చూర్ణం అని దొరుకుతుంది, రెడీగా కూడా దొరుకుతూ ఉంటుంది. లేదా ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని. అంటే ఒక 6 మూలికలు ఉంటాయి, అన్నీ దొరికితే అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే దొరికిన కూడా వాడుకోవచ్చు అన్నమాట. అందులో ఏమేంటంటే సొంఠి, వట్టివేళ్ళు, చందనం, ఖర్జూరాలు, పర్పాటకం, కురువేరు, ఇలా 6 మూలికలు అన్ని సమానంగా కలిపి చేసినటువంటి చూర్ణాన్ని షడంగ పానీయ చూర్ణం అంటారు. ప్రస్తుతం ఏంటంటే ఇది బాగా పాపులర్ అవడం వల్ల మనకి ఆయుర్వేద మందుల షాపులో కూడా దొరుకుతూ ఉంటుంది. లేదా ఈ మూలికలు 6 మీకు ఏ దొరికితే అవి తీసుకొచ్చి సమాన భాగంలో చూర్ణాలు చేసుకొని ఆ చూర్ణాలని మంచి తేమ తడి ఏమీ లేనటువంటి ఒక గాజు బాటిల్లో దాన్ని జాగ్రత్త పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఈ చూర్ణాన్ని ఏం చేస్తారంటే తాగేటువంటి నీళ్ళల్లో, అంటే ఒక కుండ నీళ్లు మీరు పెట్టుకుంటూ ఉంటే అందులో ఒక గరిటెడు చూర్ణం వేసేసి పొద్దున్న అందులో పెట్టుంచేస్తే సాయంత్రం దాకా అలా ఉండనిచ్చి సాయంత్రం నుంచి ఆ నీటిని తాగుతూ ఉండొచ్చు. లేదంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని అందులో ఒక చెంచాడి చూర్ణాన్ని వేసేసి పొద్దున్న అందులో వేసి పెట్టుంచుకుంటే ఆ నీటిని సాయంత్రం తాగాలి. లేదా సాయంత్రం ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచాడు చూర్ణం వేసి పెట్టేసుకుంటే మర్నాడు పొద్దున్న దాన్ని తాగచ్చు. ఒక మంచి పానీయం అనమాట. చాలా హెల్దీ డ్రింక్లా ఉంటుంది ఇది. ఈ ఎండాకాలం మొత్తం దీన్ని తీసుకుంటూ ఉన్నా కూడా ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు రావు. అలాగే వడదెబ్బ నుంచి నివారించుకోవడానికి కూడా ఈ పానీయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మంచి ఆరోగ్యకరమైనటువంటి షర్బత్లు లేదా పానీయాలను ఇంట్లో తయారు చేసుకుని ఈ సీజన్ అంతా వాడుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. పుదీనాతో తయారు చేసుకునే షర్బత్ ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని, అజీర్తి, గ్యాస్, గొంతు నొప్పి వంటి సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు నిత్యం పుదీనా షర్బత్తును అందిస్తూ ఉంటే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో బాగా దొరికే మామిడికాయల్ని కూడా మనం షర్బత్తుగా చేసుకుని వాడుకుంటే మంచిది. మామిడితో తయారు చేసుకునే షర్బత్ మనకు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి కీలకమైన పోషకాల్ని అందిస్తుంది. సుగంధి పాలుగా పిలుచుకునే నన్నారి షర్బత్ ఎండాకాలంలో మనకు దప్పిక నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్, తలతిప్పుడు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా షుగర్తో బాధపడే వాళ్లకు నన్నారి షర్బత్ ఈ వేసవిలో చాలా మంచిది.